హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఏ రోజు తలస్నానం చేస్తే సౌభాగ్యం సంపద పెరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజలు, పండుగలు ఇలా ఏడాదంతా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తుంటాం. అయితే వారానికి ఓసారి చేసే తలస్నానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణంగా శుక్రవారం తలస్నానం చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి శుక్రవారం మంచిదంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం అస్సలు తలంటూ పోసుకోరాదు. స్త్రీలు మరియు పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు. సోమవారం స్త్రీలు తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం కలుగుతుంది. పురుషులు సోమవారం తలంటు పోసుకుంటే అందం పెరుగుతుందంట. మంగళవారం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. మంగళవారం స్త్రీలు తలస్నానం చేస్తే అపాయాలు పెరుగుతాయి. మంగళవారం పురుషులు తలస్నానం చేస్తే విపరీత దుఃఖానికి కారణం అవుతుంది. స్త్రీలు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. అలాగే కీర్తి, సంపద పెరుగుతాయి. పురుషులు బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవి దీవెనలు ఉంటాయని పండితులు అంటున్నారు. స్త్రీలు గురువారం, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదట. గురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతి కలుగుతుంది. పురుషులు గురువారం తలస్నానం చేస్తే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. అదే శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. స్త్రీలు తలస్నానం శనివారం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. శనివారం తలస్నానం చేస్తే పురుషులకి మహాభోగం కలుగుతుంది. ఆదివారం నాడు తలస్నానం అస్సలు అనుకూలం కాదు. ఫలితంగా శరీర కాంతి తగ్గుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు. వారానికి 2 సార్లు చేసే వాళ్ళకి ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. అయితే పండుగలు, నోములు, పూజలు ఉన్నప్పుడు మాత్రం ఏ రోజైనా తలస్నానం చేయొచ్చు అంటారు పండితులు. కుదిరితే మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటినే ముఖానికి పసుపు రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. తలస్నానం చేసిన రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు ఇస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు పండితులు. స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లో ముడి వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం, మంగళకరం. తలంటు పోసుకునే విషయంలోనూ ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కో పద్ధతి పాటిస్తూ ఉంటారు. ఎవరి విశ్వాసాలు వారివి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.